హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ పలావ్. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అందులో తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ అందులో యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. తర్వాత కాసేపటికి మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసి సిమ్లో 5 మినిట్స్ వదిలేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ పలావ్ రెడీ. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.